హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొంతమంది చూస్తారు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ మన్నించుమా 3వ ఎపిసోడ్. వన్ సైడ్ ఇష్టానికే తనకే ఇంత పెయిన్గా ఉంటే అతను అలా అనుకోవడంలో తప్పు లేదులే అనుకొని, చీచి నేనేంటి వాడి కోసం బాధపడుతున్నా, నో వాడికి గర్వం, అలా జరగడమే కరెక్ట్ అనుకునింది మనసులో సిరి. అందుకే దాన్ని నమ్మద్దు, ముంచేస్తుంది అని అంటున్న సూర్యని చూసి, అలా అనకురా, మీరు దూరంగా ఉన్నా మీ అమ్మ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం సిరియే నాన్న అంది నీరజ. మీరు మారరు, దాని జపం కూడా మానరు, ఇంకేంటి అంటూ కాసేపు మాట్లాడి వీడియో కాల్ కట్ చేశాడు సూర్య. 6 అడుగుల పైనే ఉంటాడు, పాలుగారే కలర్, సిల్కీ హెయిర్, జిమ్కి వెళ్ళకపోయినా పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. చూడగానే అమ్మాయిలు ఫ్లాట్ అయ్యేలా ఉన్న రాక్షసుడు. తన టీంకి వర్క్ ఇచ్చి చంపేస్తాడు. సూర్య అంటే అందరికీ చెమటలే, అంతే భయం. ఉదయం నుంచి సాయంకాలం వరకు జాబ్ చేస్తాడు. తర్వాత తిన్నామా, మందు వేసామా, నిద్రపోయామా, అంతే. వీకెండ్ అయితే విష్ణుతో కలిసి 2 రోజులు పీస్ఫుల్గా ఉండడానికి దూరంగా వెళతాడు. ఇదే సూర్య లైఫ్. అత్త నాతో మాట్లాడవా అంటూ నీరజ చీర పట్టుకొని తిరుగుతున్న సిరిని నవ్వుతూ చూశాడు హరి. మామ నువ్వైనా చెప్పు అంటూ హరిని రిక్వెస్ట్ చేసింది సిరి. మీ మధ్యలోకి నేను అస్సలు రాను అంటూ తప్పించుకున్నాడు హరి. నీకు మాకన్నా వర్క్ ఎక్కువ అయిపోయిందిగా అంది నీరజ. అత్త నేను ఎదగడం నీకు ఇష్టం లేదా అంది డల్గా సిరి. నిన్ను చూసి అందరికన్నా నేనే ఎక్కువ సంతోషపడతా బంగారం. కానీ ఇలా మమ్మల్ని దూరం పెడితే ఎలా ఉంటుంది? మిమ్మల్ని దూరం పెట్టడం జీవితంలో జరగని పని అత్త అంది సిరి ఏడుస్తూ. నీరజ తనేదో సాధించాలనుకుంటుంది, మనం సపోర్ట్ చేయాలి కానీ ఇలా వేక్ చేయకూడదు అంటూ హరి అనడంతో థ్యాంక్స్ మామ అంటూ హరిని అత్తుకుంది సిరి. సిరి ఏం చేస్తున్నావురా అన్నాడు రాజేంద్ర. రానానా అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసింది సిరి. ఇప్పటికీ 4 నెలలు గడిచాయి. నువ్వు చెబుతావు అంటూ ఎదురు చూసి నేనే వచ్చాను అన్నాడు రాజేంద్ర. దాంతో ఆగనంటూ సిరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తుంటే వాళ్ళ నాన్నని హత్తుకొని జరిగింది చెప్పింది సిరి ఏడుస్తూ. మొత్తం విన్న రాజేంద్ర ఆలోచిస్తూ, నీ మనసులో అలాంటి ఆశలు నీరజ మాటల వల్లనే వచ్చాయి బంగారం. నీకు ప్రత్యేకంగా యష్ అంటే ఇష్టం ఏం లేదు, వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ అంతే కదా అన్నాడు రాజేంద్ర. తెలీదు నాన్న, ఎందుకో నా వలన కావడం లేదు. ఎక్కువ రోజులు నేను నటించలేను నాన్న. ఎలా అయితే ఏం, మనసులో ఒక ఫీలింగ్ ఏర్పడి దూరం కానంటోంది అంది బాధగా. నేను మాట్లాడనా యష్తో అన్నాడు రాజేంద్ర. వద్దు నాన్న, అక్కడ ఉండేది నా మను, ప్లీజ్ ఈ విషయం వాళ్ళకి తెలియకూడదు అంది ఏడుస్తూ సిరి. సిరి తల నిమిరి వెళ్ళిపోయాడు రాజేంద్ర. హే మను ఏంటే అంత అర్జెంటు అన్నాడు యష్. బావా నేను నాన్నతో మాట్లాడాను, ఆయన పెళ్ళికి ఒప్పుకున్నారు అంది మను నవ్వుతూ. నిజంగానా అంటూ మనుని హత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు యష్. ఓయ్ ఏంటిది అంది యష్ని తోసి మను. అరే ఒక్క ముద్దైనా పెట్టవే ప్లీజ్ అంటూ మనుని తన పైకి లాక్కున్నాడు యష్. అవన్నీ పెళ్ళయ్యాకే అంటూ యష్ నుదిటిన ముద్దు పెట్టింది మను. ఎన్ని రోజులుగా అడుగుతున్నా, ఒక్క ముద్దు పెట్టనేంటే నీకు అంటూ మను వీపుపై ఉన్న చేతులని చిన్నగా నడుముపై వేసి నొక్కడంతో ఈ పనులే వద్దనేది అంటూ దూరం జరుగుతున్న మనుని తన చేతుల్లో బంధించి, ఇంత క్యూట్గా ఎలా పుట్టావే దెయ్యం అంటూ మను రింగుల జుట్టుని సరిచేస్తూ చిన్నగా అడిగాడు యష్. యష్ వదిలే వెచ్చటి శ్వాస చెవులకి తగులుతుంటే కళ్ళు మూసి చిన్నగా నవ్వుతున్న మనుని చూసి ఒక చేతిని చెంపపై వేసి నిమురుతూ, ఐ లవ్ యూ మను, ఐ లవ్ యూ సో మచ్ అంటూ బొటన వేలితో మను కింద పెదవిపై నిమురుతూ కెనై అంటూ మనుని చూశాడు యష్. మౌనంగా ఉన్న మనుని చూసి ఆమె మౌనమే అంగీకారం అనుకుంటూ చిన్నగా మను పెదవులు అందుకున్నాడు. యష్ మెడ చుట్టూ చేతులు బిగించి తన ఇష్టం తెలిపిన మనుని గట్టిగా హత్తుకున్నాడు యష్.
ఎంతసేపటికి యష్ వదలకపోవడంతో ఊపిరాడక గింజుకుంటున్న మనుని వదలాలని లేకపోయినా వదులుతూ గుండెలకి హత్తుకున్నాడు. ఊపిరాడలేదు తెలుసా అంటూ యష్ని కొట్టింది మను. నేనేం చేసేది, నీ పెదవులు ఇంత టేస్ట్గా ఉంటే అంటూ క్విక్గా మరోసారి ముద్దు పెట్టి దూరం జరిగిన యష్ భుజంపై కొడుతూ మీ ఇంట్లో ఎప్పుడు మాట్లాడతావు అని అడిగింది మను. ఈ వీకెండ్ చెబుతా, సరే పద లేట్ అయ్యింది అంటూ మను ఇంటికి వెళ్ళేదాకా ఫాలో చేసి ఇంటికి వెళ్ళాడు యష్. 2 వారాల తర్వాత ఇంట్లో విషయం చెప్పాడు యష్. యష్ చెప్పింది విని నీరజ, హరి, అంజలి షాక్ అయినా ముందే తెలియడంతో రాజేంద్ర మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్న సిరిని చూసింది నీరజ. ఎప్పటిలానే నార్మల్గానే ఉంది. ఏంటి యష్ నువ్వు చెప్పేది అంటున్న నీరజని చూసి, అత్త తను నా బెస్ట్ ఫ్రెండ్ మను, చాలా మంచి అమ్మాయి, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అన్నింటికి మించి యష్ అంటే ప్రాణం. ఇంకా ఏం కావాలి అంది సిరి. నీకెప్పుడు తెలిసే అంది సూటిగా నీరజ. అది అని సిరి నసుకుతుంటే 5 నెలల ముందు అన్నాడు యష్. అప్పటి నుంచే సిరిలో మార్పు అని అర్థమై బాధగా చూసింది నీరజ. అది కాదురా అని నీరజ అంటుంటే, అత్త వాడి ఆనందమే కదా నీకు ముఖ్యం, మరి ఇంకేంటి అంటూ హరిని చూసింది సిరి. మీకంతా ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు అని హరి అనడంతో, మరి నువ్వు అంది నీరజ. నేను చాలా హ్యాపీ అత్త. మను కాకుండా ఇంకెవరైనా వస్తే నేను మీతో ముందులా ఉండలేను. అలానే నేను మను కలిసే ఉంటాం. ప్లీజ్ అత్త, నేను మనుకి మాట ఇచ్చాను తను పెళ్లి చేస్తానని అంది సిరి. నీ సంతోషం కన్నా మాకు ఇంకేది ముఖ్యం కాదు. మంచి రోజు చూసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళదాం అంది నీరజ. థ్యాంక్స్ అత్త అంటూ నీరజ బుగ్గపై ముద్దు పెట్టిన సిరిని పైకెత్తి గిరగిరా తిప్పాడు యష్. థ్యాంక్స్ బంగారం అంటున్న యష్ని కొడుతూ, వదలరా కళ్ళు తిరుగుతున్నాయి అంది యష్ హ్యాపీనెస్ చూస్తూ సిరి. దాంతో చిన్నగా సిరిని వదిలి సోఫాలో కూర్చోపెట్టాడు యష్. అయితే పార్టీ తీసుకుందాం పద అంటూ యష్ పట్టి లాక్కెళ్ళింది సిరి. వాళ్ళని నవ్వుతూ చూస్తున్న నీరజ మొహంలో బాధ గమనించిన రాజేంద్ర, ఏది ఎవరికి రాసి పెడితే వాళ్ళకే దక్కుతుంది నీరజ, మనం ఎన్ని అనుకున్నా మార్చలేమంటూ రాజేంద్ర వెళ్ళిపోయాడు. తనకు తెలుసు రాజేంద్ర అలా ఎందుకు చెప్పాడో. సైలెంట్ అయిపోయింది నీరజ. మను, యష్, సిరి ముగ్గురు బయటకు వెళ్ళి ఆ రోజు హ్యాపీగా తిరిగేసి వచ్చారు. 10 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని మను వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరూ. ఎవరికి ఏ ఇబ్బంది లేకపోవడంతో అన్నీ మాట్లాడుకొని 10 రోజులలో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఎక్కువ మందితో కాకుండా దగ్గర బంధువులతో నిశ్చితార్థం చేశారు. జాబ్ రిజైన్ చేసిన మను కోపంగా ఇంకో లెటర్ తీసుకుని సిరి ఇంటికి వచ్చింది. హాల్లో కూర్చొని ఉన్న సిరి మొహంపై ఆ లెటర్ విసిరి, ఏంటి ఇది అంది కోపంగా. మను ఏమైంది అంటూ అది ఓపెన్ చేసి చూసి సైలెంట్ అయిపోయింది సిరి. సైలెంట్గా ఉంటే ఎలా అన్నాడు యష్ వెనకాలే వస్తూ కోపంగా. ప్రమోషన్ వచ్చింది, బట్ అక్కడ వచ్చింది ఏం చేయను, 2 సంవత్సరాలే కదా అంది సిరి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ కోపంగా ఉన్న యష్ని చూసింది. ఏంటి మాకు దూరంగా వెళ్ళిపోతావా అంది మను ఏడుస్తూ. మను ఏడవడంతో తను కూడా ఏడుస్తూ, లేదు మను, అక్కడికి వెళ్ళకపోతే నా కష్టమంతా వేస్ట్ అయిపోతుంది, చేతకాని దానిలా ఉండిపోతుంది ఈ సిరి అంది. యష్ ఫోన్ చేయడంతో హరి, నీరజ కూడా వచ్చారు. అప్పటికే జరిగేది అర్థం కాకుండా చూస్తోంది అంజలి. ఇప్పుడు న్యూయార్క్ అంత దూరం అవసరమా అన్నాడు హరి. మీరేం మాట్లాడడం లేదేంటి అన్నయ్య అంది నీరజ. ఈ విషయం నిన్ననే నాకు సిరి చెప్పిందమ్మా. నేను ముందు ఒప్పుకోలేదు, కానీ ఒక తండ్రిగా నా కూతురి ఎదుగుదలను ఆపలేను కదా అన్నాడు రాజేంద్ర. యష్, మను, నీరజ, అంజలి మాత్రం ఒప్పుకోలేదు. 2 రోజులు తిండి తినకుండా అందరినీ ఒప్పించింది మొండిగా సిరి. కానీ ఒక కండిషన్ ఉంది, అది ఒప్పుకుంటేనే నువ్వు వెళతావు, లేదంటే న్యూయార్క్ క్యాన్సల్ అంది అంజలి ఖచ్చితంగా చెబుతూ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.